Welcome to JP News. తిరుపతి జిల్లా సూలూరుపేట షార్వై జంక్షన్ బస్ స్టాప్ నందు శనివారం రాత్రి 8 గంటలకు వేనాడు కుప్పంకు వెళ్ళు ఆర్టీసీ బస్సు నంబర్ AP16Z0512 దగ్గరలో మద్యం తాగి ముగ్గురు వ్యక్తులు వాదోపవాదాలు వేసుకుంటూ ఒక వ్యక్తి బస్సులో దూరడంతో ఆ వ్యక్తిని దించకపోతే మర్యాదగా ఉండదంటూ డ్రైవర్ మీద అశ్రద్ధగా ప్రవర్తించిన వ్యక్తి చివరకు బస్సు అద్దం పగలగొట్టి పరారయ్యాడని తెలుస్తోంది. వేనాడు గ్రామానికి వెళ్లే మహిళలు మాట్లాడుతూ మేము పరిశ్రమలలో పనిచేసే వారమని 5:30కు వేనాడు బస్టాండ్కు వచ్చి 8:30 వరకు వేచి ఉండాలని బస్టాండ్ చుట్టుప్రక్కల మందుబాబులు అక్కడికి వచ్చి ఆడవాళ్లను అసభ్యంగా మాట్లాడుతున్నారని 6 గంటలకు బస్సు ఉంటే ఇళ్లకు వెళ్లిపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు అద్దం పగలగొట్టారు. విషయం తెలుసుకున్న సూలూరుపేట NMUA యూనియన్ నాయకులు మరియు APPTD ఆన్ కాల్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు వచ్చి సమస్య గురించి చర్చించి సమస్యను పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. నమస్తే సార్, మా సూలూరుపేట డిపో. నా పేరు రషీబు. యానాడు బస్సు డ్యూటీ చేస్తున్నాగా ఇక్కడ కింద వాళ్ళే కుమ్ములాడుతున్నారు సార్. ఒక మూల పిల్లోడిని పడుతున్నేసరికి వాడిని మన లైన్లో వాడిని బస్సులో వేసుకున్నారు. సరే వాడు వేసుకున్నారని చెప్పేసి రస్తు ఉండదని అనుకున్నట్టుగా స్టార్ట్ చేసినాను సార్. అంటే వాడు నేను ఎందుకు ఎక్కించుకున్నావు నువ్వు బయటపడని చెప్పేసి అట్లా అర్థం పగల కొట్టారు సార్. వాళ్ళు అన్న కూడా పట్టుకుంటే వాడిని బయట తీరు నువ్వు నిన్ను ఎవరు ఎక్కించుకున్నది అని చెప్పేసి నాకు ఒక్కడికాడ సపోర్ట్ చేయడం లేదు సార్. ఇక్కడ గ్లాసు పగిలిపోయింది కదా అని చెప్పి దాన్ని నేను పట్టుకున్నామని చెప్పి వాడి కోసం ఒకడు బాలా నేను పట్టుకుంటే వాడు నన్ను తోసేసి లఘు పెట్టాడు సార్. బస్సు పెద్ద అర్థం పగల కొట్టారు సార్. నుంచి న్యాయం చేయాలి నాకు మాత్రం చూసినామన్నా ఎవరు కొట్లాడిందో లోకల్ పిల్లకాయలు ఇద్దరు అయితే వాళ్ళు ఎవరు కొట్లాడినా మేము చూడలే. మేము అలా బస్సు ఎక్కేస్తున్నాం. అలా రాయి తీసి బస్సు మీద అయినారు. ఇంకా బస్సు కదలదని కేసు రాసేదాకా మేము కదలదు అన్నారు. మేము వచ్చి అడిగితే అదే ఇంటికి రాయి తీసుకుంటున్నాడు. అయినా చూసినాం సార్. మేము సాయంత్రం అయితే తాగేసి వచ్చి కూర్చుంటున్నారు సార్. ఇక్కడ మేము పానాటికి ఇబ్బంది ఉన్నది. ఏడొచ్చి కూర్చుని మా ఎదురుగానే వచ్చి తాగుతున్నారు సార్. 8 అయితే బస్సు ఎత్తేటప్పుడు ఈ టైంలో తాగేసి రచ్చలేసుకుంటున్నారు సార్. మేము ఎట్ట బావులు మా ఊరికి. మా ఊరు బావాలంటే 9-10 అవుతుంది సార్. గంట అవుతుంది. మేము ఎట్ట బావులు వేనాడు సార్. ఈ రోజు ఇవాళ రచ్చలేసుకొని ఈ టైంలో అద్దం పగలు కొట్టినారు సార్. ఆ బస్సు పాన అన్నది. మేము ఎట్ట బావాలి. ఇదే డైలీ ఇదే పని సార్. ఇక్కడ తాగేసి వచ్చి ఇది ఇంతకు ముందు కూడా జరుగున్నారు సార్. మరి రచ్చల బస్సులో మేము ఎట్ట బావాలి. ఈ రేతులో పోయి మేము బిడ్డలకు వండి పెట్టాలా. మేము అడిగితే వాళ్ళు మా మీద గడి తిరుక్కున్నారు సార్. సాయంత్రం అయితే కూర్చోలేకపోతున్నాం సార్. ఎవరో ఒకరు వచ్చి కూర్చున్నారు. తాగేసి మళ్ళీ తమాసగా మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళతో వేరే విధంగా మాట్లాడుతున్నారు. తమాసలు మాట్లాడుతున్నారు. ఇక్కడ బస్ స్టాండ్ లో కూర్చోలేకపోతున్నాం సార్. సాయంత్రం అయితే ఇదే పని. మాకు 6 గంటలకైతే బస్సు ఉంటే మేము పోతాం సార్. మేము 5:30 వచ్చి కూర్చున్నాం. 6 గంటలకు అంతే 6 గంటలకు మేము బస్సు కానీ పెడితే మేము వెళ్ళిపోతాం సార్. 8-10 దాకా మేము కూర్చోలేకపోతున్నాం సార్. ఇక్కడ ఈ ఆరికి ఇప్పుడు ఈ రచ్చ పెట్టుకునే 9:30 అవుతుంది సార్. మేము ఈ ఆరికి పోయి ఎప్పుడు వండుకొని మా బిడ్డలకు మేము పెట్టాలి.